నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు అండి. ఈ బొబ్బట్లు మెత్తగా చాలా టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. నేను ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేశాను. దానివల్ల రుచి మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. దీనికోసం ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. మీరు తీసుకునే దాన్ని బట్టి సగం సగం తీసుకోండి. అచ్చంగా మైదా పిండితో చేస్తే మాత్రం బాగా సాగినట్టుగా వస్తాయండి. అందుకే కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పు, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు అనేది ఆప్షనల్ అండి, వేస్తే కలర్ బాగుంటుందని వేశాను. ఈ రెండు ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 చెంచాల వరకు నెయ్యిని వేసి ఈ నెయ్యి అంతా పిండిలో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చేత్తో ఇలా నలుపుకుంటూ పిండిలో అంతా కలిసిపోవాలండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని పోస్తూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్ద మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలండి. కొద్దిగా ఎక్కువసేపే కలుపుకోవాలి. మనకి చపాతీలకి ఏ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటామో అదే విధంగా దీనికి కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నానిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట వరకు నాననిద్దాము. ఎంత ఎక్కువసేపు నానితే అంత సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఇప్పుడు దీంట్లో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని దాన్ని అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. నానిన పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకొని కప్పున్నర వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసి ఉడికిస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1 చెంచా వరకు సోంపును వేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా 2 ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని. అందులో ఒకటి సోంపు అండి. ఇలా వేసుకొని ఒకసారి చూడండి, మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక చిల్లులు దాంట్లో వేసి నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేసరికి ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పలుకేమీ లేకుండా మెత్తగా పట్టుకోవాలండి. ఇది మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన పప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె కానీ కళాయిని కానీ పెట్టుకోవాలండి. దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దు. నీళ్లు పోసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసి బెల్లంలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసి ఇది కూడా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను వేసిన రెండో ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి అండి. కొబ్బరి వేసుకున్నా కూడా బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి వేసుకొని చూడండి. అలాగే మనం పప్పు వడకట్టగా వచ్చి నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్లు పారబోయకుండా దీంతో చారు కాచుకోవచ్చు. పోపు వేసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటా వేసి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఈ వాటర్ పోసేసి కొద్దిగా చింతపండు రసము, చారు పొడి వేసి కొద్దిసేపు మరిగించుకున్నామంటే మనకి చారు రెడీ అయిపోయినట్టేనండి. పప్పు కట్టుతో చేసుకుంటాం కదా, ఆ విధంగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 1 చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1-2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు కూడా ఇందులో పూర్తిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ని అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. అలాగే సైడ్లకి అంటింది కూడా మధ్యలోకి తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా గట్టి పడితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా కళాయికి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఒకే చోట ఉంటే మాడిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నామనుకో ఈవెన్గా ఆ వేడికి గట్టిపడుతుంది. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. కొంచెం గట్టిపడింది కదండి. ఇప్పుడు ఇదంతా కూడా
మంచిగా దగ్గరికి తీసుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి అనుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మన ఇష్టం అండి, మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, లేకపోతే చిన్న సైజు మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 10 వరకు చేసుకున్నాను. మిగిలిన ఈ పిండి ఉంది కదండి, దీన్ని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వాడుకోవచ్చు. లేదంటే దీంతోనే పూర్ణాలైనా చేసుకోవచ్చు. ఇదే పిండితో పూర్ణాలు చేసుకున్నా చక్కగా వస్తాయండి. నేను తర్వాత దీన్ని పూర్ణాలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కలుపుకున్న గోధుమ పిండి మైదా పిండి ఉంది కదా, ఒకసారి దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వలన పిండి అనేది ఇంకా స్మూత్ అవుతుందండి. ఇలా పిండి అనేది స్మూత్గా ఉంటేనే మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. మందంగా చేసుకోవచ్చు, పలచగా చేసుకోవచ్చు, ఎలా అంటే అలా వచ్చేస్తాయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. అయితే మనం తీసుకున్న ఈ పిండి ముద్ద, పూర్ణం ముద్ద 2 సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకున్నానండి. 2 బటర్ పేపర్లను తీసుకుని రౌండ్గా కట్ చేసుకున్నాను. దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పద్ధతుల్లో చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చిన్న పూరీ సైజులో ఒత్తుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనం చేసుకున్న పూర్ణం ఉండని పెట్టుకొని ఇలా చుట్టూ కవర్ చేసుకుంటూ రావాలి. పైన ఏమన్నా ఎక్సెస్ ఉంటే అది తీసివేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ మీద పెట్టేసి ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. అవసరమైతే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఒత్తుకోవాలి. పైనుంచి ఈ విధంగా ఇంకో బటర్ పేపర్ని పెట్టి దీన్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత ఈ బటర్ పేపర్ని తీసేసి దీన్ని చేతిలోకైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పెనం మీద వేసైనా కాల్చుకోవచ్చు. ఇంకో పద్ధతిలో మన దగ్గర బటర్ పేపర్ లేనప్పుడు ఇలాంటి కవర్నైనా తీసుకొని దీని మీద అయినా చేసుకోవచ్చు. దీని మీద కూడా చాలా బాగా వస్తుందండి. ఇంకా కవర్ మీద చేసుకుంటే మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎంత పలచగా చేస్తున్నామో కూడా తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకొని పైన ఎక్సెస్ ఉంటే తీసేసుకోవాలి. ఎక్సెస్ అనేది లేకపోతే ఆ విధంగా మడిచి క్లోజ్ చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైనుంచి కవర్తో క్లోజ్ చేయాలి. చేసి ఈ విధంగా పలుచగా ఒత్తుకుంటూ రావాలి రౌండ్గా. కవర్ మీద కూడా చాలా బాగా వస్తుందండి. పిండి మనం మెత్తగా కలుపుకున్నాం కాబట్టి ఈ విధంగా స్మూత్గా రౌండ్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత కవర్ తీసేసుకొని దీన్ని కూడా మనం చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఈ మందంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పెనం మీద వేసిన తర్వాత ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పైనుంచి నెయ్యి అప్లై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పొంగుతూ వస్తుంది. చాలా మెత్తగా కూడా వస్తాయండి. ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా 2 వైపులు నెయ్యి వేసుకుంటూ కాల్చుకొని మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు మూడో పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాము. కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగానే పూరీలాగా చేసుకొని లోపల స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇదంతా క్లోజ్ చేసుకొని ఎక్సెస్ ఉన్నది తీసివేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిండిలో అద్దుకోవాలండి. పొడి పిండిలో అద్దుకొని ఇలా కవర్ మీద చేయకుండా మనం చపాతీని ఏ విధంగా రోలర్తో చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవచ్చు. బటర్ పేపరు అందుబాటులో లేనప్పుడు కవర్ మీద చేయడం ఇష్టం లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది ఇట్లా కూడా. చూసారు కదా, ఇక్కడ మనం ఎంత పలచగా చేసుకుంటే అంత పలచగా వస్తుంది. ఇలా పెనం మీద వేసుకొని దీన్ని కూడా అటు ఇటు కాల్చుకొని కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కూడా మనకి చపాతీ ఎలాగైతే పొంగుతుందో ఇది కూడా అలాగే చక్కగా పొంగుతుందండి.
ఇలా 3 పద్ధతుల్లో బొబ్బట్లను ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే నేను చెప్పిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా సోంపు ఇంకా కొబ్బరిని 2 యాడ్ చేశారంటే బొబ్బట్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా 3 పద్ధతుల్లో మంచి రుచిగల బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. పొంగుతూ మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగున్నాయో చూస్తుంటేనే. చాలా మెత్తగా కూడా వచ్చాయి. మీకు ఇక్కడ ఒకటి తుంపి చూపిస్తున్నానండి. లోపలైతే చాలా పొరలుగా వచ్చింది, పలుచగా కూడా వచ్చింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.